జై గురుదత్త శ్రీ గురుదత్త. దేవతల ప్రార్థనలను అంగీకరించి ఈ ప్రపంచంలో సూర్యవంశంలో మానవ రూపంతో అవతరించి రాక్షస కులాన్ని రూపుమాపి కళంక రాహిత్యుడై శాశ్వత కీర్తిని పొంది అవతారం ముగించుకుని పరబ్రహ్మ స్వరూపాన్ని పొందిన జానకీపతికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రామాయణం యుద్ధకాండలో చివరి భాగంలో రావణ బ్రహ్మ యొక్క విచిత్రమైన వేదాంత ధోరణి మనకి ఒకటి కనిపిస్తుందండి. అధ్యాత్మ రామాయణాన్ని పరిశీలిస్తే ఈ విచిత్రమైన వేదాంత ధోరణి సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది. అయితే ఇదందరూ కూడా మనందరం కూడా తెలుసుకు తీరాల్సినటువంటి విషయం అండి. రావణ బ్రహ్మ ఏంటి, విచిత్ర వేదాంత ధోరణి ఏంటి అనుకుంటాం. లేదండి, వాస్తవం. యుద్ధకాండలో మనం మాట్లాడుకుంటే ఎందరో మహావీరులు రాముని యొక్క శరఘాతాలకి అసూలు బాస్తున్నారు. అది తెలిసినటువంటి రావణ బ్రహ్మ ఎంతో విచిత్రమైన వేదాంత ధోరణితో మండోదరి నివాసానికి వస్తారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి మండోదరిని అంటే తన భార్యని ఓదారుస్తూ చాలా చక్కటి మాటలు చెప్తారు. ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. రావణ బ్రహ్మ తన భార్యను ఓదారుస్తూ ఈ విధంగా సంబోధిస్తారు. మండోదరి, ఈ ప్రపంచం దేవుని అధీనం. ఈ జగత్తులో ఏర్పడే అనేక విధానాలైన అనుభవాలను మనం అందరం కూడా అనుభవించి తీరాలి. దీనికి నిష్కృతే లేదు. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని నీ శోకాన్ని వీడు. అజ్ఞానంచే కలిగేదే శోకం. అజ్ఞానం చేత అహంకారం, అహంకారం చేత ఆత్మను శరీరంతో సమన్వయించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా శరీరాన్ని ఆత్మగా భావించడం చేతనే జనన మరణ సంసార వలయంలో చిక్కుకుంటాం. కాబట్టి హర్షం, శోకం, భయం, కోపం, లోభం, మోహం ఇవన్నీ అజ్ఞానం చేతనే కలుగుతాయి. ఆత్మ పవిత్రం, కల్మషాలు లేని పరిశుద్ధం. వికారాలు దానికి లేనే లేవు. విషయ వస్తువులకు వేరైనది, భావాలకు అతీతమైనది. జ్ఞానమయం, ఆనంద స్వరూపం, శుద్ధ సత్వం. ఆ సత్యస్వరూపానికి సంయోగాలు, వియోగాలు అని లేనే లేవు. ఆత్మ సత్యం. అవగాహన అయితే శోకాలు, భయాలు పటాపంచలవుతాయి. నేనిప్పుడే యుద్ధానికి పోయి రామలక్ష్మణులను చంపేసి వస్తాను. అలా చంపక నేను రామబాణానికి గురి అయినట్లయితే అతని పరమపదాన్ని నేను చేరుకుంటాను. అప్పుడు నా దేహానికి అంత్యక్రియలు చేసి సీతను చంపి నా చితిలో నువ్వు ప్రాణత్యాగం చేసుకో అని రావణ బ్రహ్మ మండోదరితో చెప్తారు. రావణ బ్రహ్మ విచిత్ర వేదాంత ధోరణి విన్నటువంటి మండోదరి ఉలిక్కిపడి భర్తకు హితవు చెప్పడం ప్రారంభిస్తుంది. ఏమని చెప్తుందంటే, నాదా, నా మాటలు వినండి. మీకేది ఉచితమో అదే చెయ్యండి. కానీ మీరు చేసే ముందు నా మాటలను గ్రహించండి. శ్రీరాముణ్ణి గెలవడం అది కల్ల. నీకే కాదు, అది ఎవరి వల్ల జరగదు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, మానవ రూపంలో అవతరించినటువంటి భగవంతుడు. పూర్వకల్పంలో భక్తవత్సలుడైన శ్రీరాముడు మత్స్య రూపంలో అవతరించి తన భక్తుడైన వైవస్వత మనువును అన్ని ఆపదల నుంచి కాపాడాడు. పిమ్మట అమృతాన్ని సేకరించడానికి దేవదానవులు పాలసముద్రాన్ని చిరికినప్పుడు శ్రీరాముడు లక్షల యోజనాల విస్తీర్ణమైన తాబేలు రూపం ధరించి మేరు పర్వతాన్ని తన వీపు మీద మోశాడు. ఆదివరాహ రూపంతో దుష్టుడైన హిరణ్యాక్షునికి చంపి భూమిని సముద్రంలో నుండి పైకి తీసుకొచ్చాడు. నరసింహ రూపంలో అవతరించి ముల్లోకాలను పీడిస్తున్న హిరణ్యకశిపుని వధించి తన భక్తులను కాపాడాడు.
ఈ రఘురాముడే వామనుడైన బలిచక్రవర్తి దగ్గర మూడడుగులు దానం పొంది 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలిచి 3వ అడుగు బలి శిరస్సుపై ఉంచి అతనిని పాతాళానికి పంపాడు. తన భక్తుడైన దేవేంద్రునికి లోకాలను దత్తత చేశాడు. రఘువంశంలో పుట్టిన రాముడు క్రిందటి అవతారంలో భృగువంశంలో పరశురాముడే అవతరించి ఈ భూమిలో క్షత్రియులై జన్మించిన రాక్షసులపై 21 సార్లు దండెత్తి వారందరినీ చంపి ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. ఆ పరమాత్ముడే ఇప్పుడు రఘువంశంలో శ్రీరాముడుగా ఉద్భవించాడు. నిన్ను చంపడానికి ఈ మానవతారాన్ని పొందాడు. ఇది తెలుసుకోక నువ్వు మన వంశనాశనాన్ని, నీ వినాశనాన్ని కోరి సీతను బలాత్కారంగా అపహరించావు. ఇప్పుడు కూడా సమయం మించిపోయింది లేనేలేదు. జానకీమాతను రఘురామునికి సమర్పించి విభీషణునికి పట్టం కట్టి మనం వనాలకు పోవడమే ఉచితం అని మండోదరి రావణబ్రహ్మకు చెప్తుంది. మండోదరి మాటలు విన్నటువంటి రావణబ్రహ్మ, దేవి, యుద్ధంలో నా పుత్రులను, పౌత్రులను, అన్నదమ్ములను, రాక్షస కులాన్నే కూలిపోయాను. వారందరూ రాముని చేత నిహతులయ్యారు. ఇంత వినాశనానికి పాల్పడ్డ నేను ఇప్పుడు వనాలకు పోవడం ఎలా న్యాయం అవుతుంది దేవి? నువ్వే చెప్పు. నేను రామునితో పోరాడి అతని వాడి బాణాలకు వీరమరణం పొంది అతని పరమపదం చేకూరుకుంటాను. తద్విష్ణు పరమం పదం. శ్రీరాముడే మహావిష్ణువని, వైదేహి మహాలక్ష్మి అని నాకు తెలుసు. ఈ విషయం తెలిసే నేను వనం నుండి సీతను అపహరించి తెచ్చాను. రాఘవుని వాడి బాణాలకు ఎరనై సంసార బంధనాల నుండి విముక్తిని పొంది విష్ణు పరమపదాన్ని చేజిక్కించుకుంటాను. మోక్షం కోరేవారు ఏ పరమపదాన్ని ఆశిస్తారో ఆ పరమానందమైన పరిశుద్ధమైన పదాన్ని శ్రీరాముని చేత చంపబడి పాపాలన్నింటినీ పోగొట్టుకొని నేను అటువంటి పరమపదాన్ని పొందుతాను అని చాలా చక్కగా రావణబ్రహ్మ మండోదరికి ఉపదేశిస్తారండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.